అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అశ్వతి బాలకృష్ణన్. అయితే చాలా మంది ఇంట్లో 20 దాటిన అమ్మాయిలైనా 25 దాటిన అబ్బాయిలైనా పెద్దవాళ్ళు ఎప్పుడు త్వరగా పెళ్లి చేసుకోరా అని చెప్పి ఒకటే గోల్ పెట్టేస్తూ ఉంటారు అనమాట. నన్ను అడిగితే ఆ గోల్ అంతా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు త్వరగా పెళ్లి చేసేస్తే త్వరగా పిల్లల్ని కనేస్తారు. ఆ తర్వాత చక్కగా హ్యాపీగా చిల్లవచ్చు అనేది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. బికాస్ ఈ మధ్య కాలంలో వచ్చే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది ఏజ్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లో మెయిన్ గా ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక ప్రాబ్లమే కదా. సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం అనమాట. సో టుడే వీ హ్యావ్ విత్ us ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్, డాక్టర్ సౌమ్య గారు. హలో డాక్టర్. హలో అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. డాక్టర్, ఏజ్ ఫ్యాక్టర్ అనేది మామూలుగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లో ఫస్ట్ లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది వరకు ఏంటంటే 35-30+ అయితే గనక నువ్వు కన్సీవ్ అవడం కొంచెం కష్టం అనేవాళ్ళు. కానీ దీస్ డేస్ యంగ్ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలకి కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. దానికి మెయిన్ కారణం ఏమిటంటారు? ఓకే, మెయిన్ గా ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఫర్టిలిటీని డిక్టేట్ చేసే ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకు అని అంటే కనుక ఏజ్ ఎఫెక్ట్ చేస్తుంది ఫర్టిలిటీని. దట్టు ఇప్పుడు మన ప్రెసెంట్ జనరేషన్ లో యంగర్ కపుల్ కి యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలు కానీ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటి అని అంటే మ్యారేజెస్ ఎర్లీగా అయ్యి ఓన్లీ ఏజ్ అడ్వాన్స్ అయినా లేదు అని అంటే కనుక వాళ్ళ ఫర్టిలిటీ అనేది బెటర్ గా ఉండేది మన ముందు జనరేషన్ వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే. మన కేసుకి వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ అండి. మన లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. అది జాబ్ రిలేటెడ్ అవ్వనివ్వండి, లేదు మోస్ట్ ఆఫ్ ద మెడికల్ కండిషన్స్ అవ్వనివ్వండి. మెడికల్ కండిషన్స్ అంటే యంగ్ ఏజ్ లోనే డయాబెటీస్ రావడము, థైరాయిడ్ రావడము, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, లేదు అని అంటే కనుక మెనీ అదర్ కండిషన్స్, అసోసియేటెడ్ కండిషన్స్, హాస్టల్స్ లో ఉండడము. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళు ఏంటంటే కనుక ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా లేదు జాబ్ రిలేటెడ్ గా ఎక్కువ టైం స్క్రీన్ ని చూడడము, ఫోన్స్ వాడడము, లేదు అని అంటే ల్యాప్టాప్స్ యూజ్ చేయడము, ఇటువంటి అన్ని కూడాను ఏవేవి అయితే మనము అట్ ద సేమ్ టైం ఫుడ్ చేంజెస్ వలన కూడాను. ఒకప్పుడు ఏంటి అంటే ఫ్రెష్ గా ఫుడ్ తీసుకునేవారు, ఇప్పుడు ఎక్కువగా రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ నే తీసుకుంటారు. వెజిటబుల్స్ నుంచి వాళ్ళు తీసుకునే బెవరేజెస్ వరకు ప్రతిదీ కూడాను స్టోర్డ్, రెఫ్రిజిరేటెడ్, ఎట్ ద సేమ్ టైం ప్యాక్డ్ ఫుడ్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ ఉండేటప్పుడు ఆబ్వియస్ గా వాటి యొక్క నెగటివ్ ఇంపాక్ట్ అనేది కూడాను ఉంటుంది. మన గొనెడ్స్, గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్స్ అవ్వనివ్వండి లేదంటే స్పర్మ్స్ అవ్వనివ్వండి, అవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఈ సో కాల్డ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వలన అవ్వనివ్వండి, లేదంటే కనుక ఈ ప్రిజర్వేటివ్స్ వలన, ఫుడ్ చేంజెస్ వలన, ఎట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఆ ప్లాస్టిక్స్ లో ఫుడ్ ఎక్కువగా ఉండడం వలన కూడాను మైక్రోప్లాస్టిక్స్ అని అంటాం. మైక్రోప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కొంచెంగా బ్రేక్ అయ్యి ఆ ఫుడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో లిక్విడ్స్ అవనివ్వండి వాటిలో మిక్స్ అవుతుంది అనమాట. మనకి తెలియకుండానే మైక్రోవేవ్ లో యూజ్ చేసేవి ఇలా కొన్ని బౌల్స్ కానీ అవి కొంచెం కొంచెంగా డీకంపోజ్ అయ్యి ఆ ఫుడ్ లో చేరడం వలన, అది మనం కన్స్యూమ్ చేయడం వలన కూడాను దీని యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకున్న టైట్ స్కెడ్యూల్స్ వలన ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు ఇప్పుడుండే జనరేషన్ కి. ఒకప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, మినిమం బేసిక్. మనం కూడాను స్కూల్ కి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. అట్లీస్ట్ దట్ ఈస్ ద బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఎవ్రీబడి యూస్ టు హ్యావ్. ఇప్పుడు జనరేషన్ కి అలా ఏం కాదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది. స్పోర్ట్స్ కానీ అయితే స్పోర్ట్స్, లేదంటే జిమ్, అది కూడా చాలా తక్కువ మందే చేస్తున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, ఫుడ్ అనేది ఫ్రెష్ ఫుడ్ తీసుకోకపోవడము, స్లీప్ కూడా సరిగ్గా లేకపోవడము, ఇవన్నింటి వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎట్ ద సేమ్ టైం వాటి ఎఫెక్ట్ అనేది ఈ గొనెడ్స్ మీద పడి స్పర్మ్ హెల్త్ గానీ ఎగ్ హెల్త్ గానీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఓన్లీ ఏజ్ అనేదే ఫ్యాక్టరా లేకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కూడా మ్యాటర్ అవుతుందా? యా, లైఫ్ స్టైల్ యాజ్ వెల్ యాజ్ ఏజ్ కూడా. నాకు తెలిసి ఇది వరకు కాలంలో ఇలాంటివి ఎప్పుడు మనం వినలేదు, చూడలేదు. బట్ దీస్ డేస్ ఆర్ మోర్ కామన్. డాక్టర్, ఈ స్ట్రెస్, పీసీఓస్, థైరాయిడ్ ఇష్యూస్ అని వేరే ఏమైనా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా కారణాలేనా ఇన్ఫర్టిలిటీ సమస్యలకి? ఎస్, ఇన్ఫర్టిలిటీ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది వరకు కూడా ఇవన్నీ సమస్యలు కొంతవరకు ఉండేవి. కానీ ఈ సమస్యలతో ఎఫెక్ట్ అయ్యే లోపే వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసేసుకునేవారు. అంటే బై ద ఎండ్ ఆఫ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే లోపే వాళ్ళకి ఆల్రెడీ చిల్డ్రన్ ఉండేవారు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే పెళ్లినే పోస్ట్పోన్ చేయడం,
ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయడం, దాని వలన ఇటువంటివి ఏవైనా కానీ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు వాళ్ళ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే, సో మీరు బై యూ ఏ ఏజ్ లో కరెక్ట్ గా కన్సీవ్ అవ్వడం బెటర్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? ఇప్పుడున్న సిచ్యువేషన్ కి 25 ప్లస్ ఆర్ మైనస్ 2 years అన్నది ఇస్ బెస్ట్ పీరియడ్ టు గెట్ కన్సీవ్. డాక్టర్, కరెక్ట్ ఏజ్ టు గెట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? లైక్ mid-20s ఇస్ బెస్ట్ ఆప్షన్ అండి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ. mid-20s నుంచి అట్లీస్ట్ మినిమం 30 వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ చైల్డ్ అయినా ఫినిష్ అయిపోతే బెస్ట్ అన్నమాట. అది న్యాచురల్ గా ట్రై చేసి కన్సీవ్ అవ్వకపోతే ఎలాంటి టైంలో మనం ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అవ్వాలి? అసలు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని మ్యారేజ్ అయిన వెంటనే కన్సల్ట్ అయితే బెటర్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కన్నా, లేదు అని అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, 2 years అవుతుంది, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ కలగట్లేదని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళటం కన్నా, మ్యారేజ్ అవుతుంది లేదంటే మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు, అటువంటప్పుడు లైక్ బేసిక్ చెకప్, వాళ్ళకి పీరియడ్స్ అంతాను ఇర్రెగ్యులర్ గా ఏమైనా ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా, ఎండోక్రైనలాజికల్ డిసార్డర్స్, థైరాయిడ్ అటువంటిది ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ప్రిలిమినరీగా గైనిక్ ని కలిస్తే చాలు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని అవసరం లేదు. ఒక్కసారి కలిసి వాళ్ళ థైరాయిడ్ నార్మల్ గా ఉందా, పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా, పీసీఓడి లాంటి సమస్య ఉందా లేదా చూసుకోవాలి. మ్యారేజ్ అయింది అని అంటే వెరీ బేసిక్ సిమెన్ అనాలిసిస్, మగవారిలో వీర్యకణాల పరీక్ష అనేది ఉంటుంది. వెరీ సింపుల్ టెస్ట్ అన్నమాట. అట్ ద సేమ్ టైం అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేయించుకుని అంత నార్మల్ గా ఉంది అని తెలుసుకున్నాక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినట్లయితే బెటర్. మీ గైనిక్ ని కలిసినప్పుడు ఏ టైంలో కలిస్తే మాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది, ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ మీరు అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు. ఆ ప్రాసెస్ అంటే వాళ్ళు చెప్పిన విధంగా ఎప్పుడైతే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందో కలిసినప్పుడు ఆబ్వియస్ గా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రైట్ డాక్టర్, ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి? ట్యూబ్ టెస్ట్ అంటే మనకి యూట్రస్ పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సాధారణంగా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు, లేదంటే అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు వేరే ఏదైనా పర్పస్ కోసము, అప్పుడు మనకి యూట్రస్, ఓవరీస్ తెలుస్తాయి కానీ ట్యూబ్స్ అనేవి స్కాన్ లో కనిపించవు. సో మనం యూజువలీ ఇది ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ అవ్వనివ్వండి, లేదు అని అంటే కనుక ట్యూబల్ బ్లాకేజెస్ అవ్వనివ్వండి, అన్లెస్ అని అంటే అది స్కాన్ లో ఎవిడెంట్ గా ఉంటే తప్ప మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టమే. ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగట్లేదు, తర్వాత ఐయుఐ సైకిల్స్ అలా చేయించుకున్నారు, లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ చేయించుకున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు పీపుల్ యూజువలీ హెచ్ఎస్జి అని, లేదు ఎస్ఐఎస్ అని కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, లేదనంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, ఇవి చేయించుకున్నప్పుడు మాత్రమే ట్యూబల్ పెథాలజీస్ అనేవి బయటపడతాయి. ఒకవేళ ట్యూబ్స్ లో ఏమైనా హైడ్రోసాల్పింగ్స్ కానీ, ట్యూబ్స్ ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి, పయోసాల్పింగ్స్ కానీ, అటువంటప్పుడు అల్ట్రాసౌండ్ పికప్ చేస్తుంది అనమాట ట్యూబల్ డిసీజెస్ ని. ఓకే, ఈ ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఏంటిది డాక్టర్? ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఏంటి అంటే మనకి కనెక్టివిటీ, నార్మల్ గా ఫర్టిలైజేషన్, ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్స్ లోనే అన్నమాట, ఫెలోపియన్ ట్యూబ్ అని అంటాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ట్యూబ్ బ్లాక్ అంటే ఏంటి అంటే ఎగ్గును స్పర్మ్ అనేది కలిసేదానికి ఛాన్స్ ఉండకుండా ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది. అది కొన్ని డిసీజెస్ లో అవ్వచ్చు, లేదు అని అంటే ఇది వరకు ఏదైనా పెల్విక్ సర్జరీస్ అవ్వడం వలన అవ్వచ్చు, లేదా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట, వాటి వలన ట్యూబల్ బ్లాక్ అనేది అవ్వచ్చు. బట్ ఓన్లీ ఇక్కడ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యూబల్ బ్లాకేజ్ అనేది సైలెంట్ గానే ఉంటుంది, దాని వలన దీన్ని డయాగ్నోస్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. ఓకే డాక్టర్, ఈ ట్యూబల్ బ్లాకేజ్ గురించి ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్స్ వాడటం అనేది టైం వేస్ట్ అని ఏమైనా ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ అనేవి దేనికి బ్లాక్ అవుతాయి అంటే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఏమైనా క్లమైడియా ఇన్ఫెక్షన్స్ కానీ, గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అవి కనుక ట్యూబ్స్ వరకు చేరినట్లయితే ట్యూబల్ బ్లాక్ రావడం అన్నది సహజం. లేదు పెల్విక్ ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయినా కానీ ఇటువంటి కండిషన్స్ లో ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయేమో అని ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా అసలు ట్యూబల్ బ్లాకేజెస్ అవ్వడానికి ఛాన్సెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటాయో చూసుకోవాలన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పిన విధంగా మ్యారేజ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అనుకుంటున్నారు, అటువంటప్పుడు స్కాన్ తో పాటు వెరీ బేసిక్ SIS అంటాము, సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ ఆర్ HSG,
ఇది వెరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఫర్ చెకింగ్ ద ట్యూబల్ పేటెన్సీ అన్నమాట. ట్యూబ్స్ అసలు ఓపెన్ ఉన్నాయా లేదా అని మాత్రం మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అది చేయించుకున్నట్లయితే కనుక మనకి ట్యూబ్ ఓపెన్ ఉందా బ్లాక్ ఉందా అన్నది తెలుస్తుంది. బట్ ట్యూబల్ ఫంక్షన్ అనేది మనకి తెలీదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ మిడిల్ 20s ఆర్ 30s లో ట్యూబల్ ఫంక్షన్ నార్మల్ గానే ఉంటుంది గనుక ఈ ట్యూబల్ పేటెన్సీని మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ముందుగానే ఏదైనా సిమ్టమ్ లేకుండా మెడిసిన్స్ అనేవి దేనికి మనం వాడం. అలాగే ఇన్ఫర్టిలిటీ అనే సిమ్టమ్ ఉంది అంటే ఆబ్వియస్ గా మీ గైనిక్ ని మీరు మీట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తేనే తప్ప ఈ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి మెడిసిన్స్ అనేవి మీ ఓన్ గా తీసుకోకూడదు. డాక్టర్, కొంతమంది కపుల్స్ ఏంటంటే అయ్యో చిన్న వయసులోనే ఇలాంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు మాకెందుకు వచ్చింది అని చెప్పి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అలాంటి కపుల్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏమిటి? ఇన్ఫర్టిలిటీ తక్కువ ఏజ్ లో వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైనా కనుక విమెన్ లో వచ్చేసరికి ఎండోమెట్రియోసిస్ లేదు అంటే పీసీఓడి ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు, లేదా మగవారిలో వచ్చేసరికి మీకు అంటే గ్రాస్ గా ఎజూస్పర్మియా పూర్తిగా 0 కణాలు ఉండడం అంటూ జరగదు. సో అది ఏమైనా కరెక్టబుల్ థింగా కాదా అని ముందు మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్టబుల్ థింగ్ అంటే ఏంటి అంటే కొన్ని కండిషన్స్, మెడికల్ కండిషన్స్, మోస్ట్లీ 90% ఆఫ్ ద మెడికల్ కండిషన్స్ అనేవి అర్లీగా డయాగ్నోస్ చేయడం వలన మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీకు పూర్తిగా కణాల కౌంట్ తక్కువగా ఉంది, నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అన్నది కూడాను మీ డాక్టర్స్ మీకు చెప్తారనమాట. తక్కువగా కణాలు కౌంట్ ఉండేటప్పుడు మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి, మోడరేట్ గా ఉన్నాయి, లేదు కొన్ని కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎలా ఫాలో అవ్వాలి, ఇదంతాను ఎప్పుడు తెలుస్తుందంటే ఫస్ట్ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అన్నది ఫస్ట్ తెలుసుకోండి. కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ అయితే కనుక మన స్టెప్స్ అన్ని టువర్డ్స్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఇర్రిపేరబుల్ ఆర్ ఇర్రివర్సబుల్ థింగ్స్ ఏమైనా జరిగినట్లయితే కనుక వాటికి నెక్స్ట్ స్టెప్ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏంటి అన్నది మీరు ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే కనుక మంచిది. యంగ్ ఏజ్ లో ఇలా అయింది ఏంటి అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ కానీ మనం యూజ్ చేసే డ్రగ్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ ఇవన్నీను కూడాను మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ఎక్కువగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఆల్రైట్. సో ఫైనల్ గా ఈ యంగ్ ఏజ్ కి లేదంటే న్యూ కపుల్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్? ఎస్, యంగ్ విమెన్ ఆర్ యంగ్ మెన్ కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే ట్రై టు గెట్ మ్యారీడ్ సూన్, ట్రై టు ప్లాన్ యువర్ ఫస్ట్ చైల్డ్ సూన్. ఒకవేళ ఏదైనా కనుక మెడికల్ కండిషన్ ఉన్నట్లయితే బెటర్ టు టేక్ అన్ అట్లీస్ట్ మినిమం థింగ్ 1 opinion and then plan for your next further things అన్నమాట రిగార్డింగ్ ఫర్టిలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ట్రై టు లీడ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. మీ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వనివ్వండి, స్లీప్ ప్యాటర్న్స్ అవ్వనివ్వండి, లేదు అని అంటే కనుక ఎక్సర్సైజ్ చేసే విధానం అవ్వనివ్వండి, ఇదంతా కూడాను వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్, మీరు ఎలా ఉన్నారు, మీ బిఎంఐ ఎలా ఉంటుంది, ఎక్సెసివ్ వెయిట్ ఉన్నారా, వెయిట్ మేనేజ్మెంట్, ఎట్ ద సేమ్ టైం ఏమైనా ఎడిక్షన్స్ ఉంటే స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవి లైక్ ఫాలో అయినట్లయి మీ వర్క్ స్ట్రెస్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ ఫర్టిలిటీ. డాక్టర్, ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ అనేది ఐవీఎఫ్ ఫెయిల్యూర్ లో ఎంత కామన్ గా ఉంటుంది? తక్కువ పర్సెంటే ఉంటుంది. అగైన్ మనం కంపేర్ చేసినట్లయితే ఏజ్ ఎక్కువ అయ్యే వారిలో కొంచెం ఎక్కువగా ఉండడము, అలా పర్టికులర్ ఫిక్స్డ్ నంబర్ అని కాకుండా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తక్కువ, బట్ పర్టికులర్ ఒక కండిషన్ లో చూసుకుంటే మళ్ళీ దాని ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళలో ఎక్కువ ఉండడము, లేదా అబార్షన్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ కండిషన్ అనేది అసోసియేట్ అయి ఉండడము అలా. డాక్టర్, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఎలాంటి జెనెటిక్ టెస్ట్ ని మీరు పేషెంట్స్ కి రికమెండ్ చేస్తారు? ఎస్, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అని అంటే కనుక ఆబ్వియస్ గా ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్, వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఏ కాజ్ లో ప్రాబ్లం ఉంది అన్నది. ఒకవేళ మిగతా అన్ని కండిషన్స్ రూల్ అవుట్ చేసుకున్నాము, మెడికల్ కండిషన్స్ లేవు, యూట్రైన్ ఫ్యాక్టర్స్ లేవు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మనకి ఎంబ్రియోనే కాజ్ అని అనుకున్నప్పుడు ఏంటి అంటే మనము ఈ పిండాన్ని జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంబ్రియో కాజ్ అయినప్పుడు మాత్రం, లేదు అని అంటే హిస్టరీ పరంగా మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఎర్లియర్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా రన్ అయ్యే డిసార్డర్స్ కానీ, లేదు అంటే ఇలాగ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది, దేని వల్ల ఫెయిల్ అవుతుంది, రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఎంబ్రియో అయి ఉండొచ్చు అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూప్లాయిడ్ ఎంబ్రియోనా ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోనా అన్నది చేసుకున్నాక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది మంచి విధానం. ఎందుకు అని అంటే గనక యూప్లాయిడ్ ఎన్యూప్లాయిడ్ అంటే PGT-A టెస్టింగ్ అంటాం అనమాట, ఎన్యూప్లాయిడ్ టెస్టింగ్. ఇది చేయటం వలన సాధారణంగా ఎవరిలోనైనా కానీ ఫర్ సపోజ్ ఒక సైకిల్లో మనం IVF చేసినప్పుడు మనకి ఒక 10 పిండాలు వచ్చాయి అనుకోండి ఈ సైకిల్లో మనం చేసిన ప్రొసీజర్ వలన. ఆ 10 పిండాల్లో ప్రెగ్నెన్సీ ఇచ్చే పిండాలు 4 నుంచి 5 మాత్రమే ఉంటాయి. 4 నుంచి 5 మాత్రమే యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక 40 ఏళ్ల వాళ్ళలో ఇన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి, 5 ఎంబ్రియోస్ వస్తే వాళ్ళలో 1 2 మాత్రమే ఉంటాయి ప్రెగ్నెన్సీనిచ్చే ఎంబ్రియోస్, యూప్లాయిడ్ ఎంబ్రియోస్. మిగతావన్నీ ఎన్యూప్లాయిడ్సే ఉంటాయి. సో అటువంటి ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోని నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా IVF సైకిల్ అనేది ఫెయిల్ అవుతుంది, నెగటివ్ వస్తుంది. సో PGT-A పరీక్ష చేసుకుని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మనం సక్సెస్ రేట్ ని ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది అనమాట. వీళ్ళలో IVF సైకిల్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే ఆబ్వియస్ గా నెక్స్ట్ సైకిల్ అనేది PGT-A టెస్టింగ్ చేసుకుని ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్. ఆల్రైట్. జెనెటిక్ అబ్నార్మాలిటీ అని తెలిసిన తర్వాత డాక్టర్, ఒక కపుల్ కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ లో చేంజ్ చేస్తాము? ఎస్, జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది అనేటప్పుడు గ్యామెట్స్ మోస్ట్లీ మనం ఏదైనా చేంజబుల్ ఫ్యాక్టర్ ఉందా లేదా, లేదు అని అంటే కనుక ఎంబ్రియోస్ ఏవైతే వస్తాయో ఆ ఎంబ్రియోస్ లో ఆ పర్టికులర్ పరీక్ష చేసుకుంటాం. మనం ఎలా చేస్తామంటే ఎంబ్రియోని బయోప్సీ చేస్తాం. PGT-A టెస్టింగ్ కి కానీ M కానీ SR అని అంటాం. ఇవన్నీ వేరియంట్స్ అనమాట PGT-లో. అలాగా కొన్ని సెల్స్ తీసి పరీక్ష చేసి ఆ సెల్స్ లో గనక ఇటువంటి అబ్నార్మాలిటీ ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో అది ఉందనుకోండి, ఆ ఎంబ్రియోని ఆబ్వియస్ గా మనం ట్రాన్స్ఫర్ చేయము. ఒకవేళ అటువంటిది ఏది సమస్య లేదు అనుకున్న ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. డాక్టర్, కపుల్ ఎలాంటి సందర్భంలో సెకండ్ ఒపీనియన్ కి లేదా సెకండ్ అడ్వాన్స్డ్ ఎవల్యూషన్ కి వాళ్ళు వెళ్ళాలి? లైక్ ఆల్రెడీ మెరైటల్ లైఫ్ ప్రొలాంగ్డ్ గా ఉంది, మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్నాయి. ప్రొలాంగ్ మెరైటల్ లైఫ్ అంటే ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతుంది, 8 years అవుతుంది, ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు, లేదంటే మల్టిపుల్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి, మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్నాయి, లేదంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఇది వరకే ఇలాగా కొంచెము ఇంటలెక్చువల్ గా డిసబుల్ చిల్డ్రన్ ఉన్నారు, లేదు మోనోజెనిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సమ్ డిసార్డర్ వాళ్ళ ఫ్యామిలీస్ లో రన్ అయ్యే ఉన్నాయి అంటే వీళ్ళందరూ కూడాను బెటర్ టు గెట్ వన్ ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ అన్నమాట బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది అని కాదు, బట్ ఎంత పర్సంటేజ్ వరకు ఆ టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ అనేది రిపీట్ అవుతుందో తెలుసుకోవచ్చు అలా ఫ్యామిలీలో రన్ అయ్యే మోనోజెనిక్ డిసార్డర్స్. అట్ ద సేమ్ టైం ఏమైనా ట్రాన్స్లోకేషన్స్ కానీ ఇన్వర్షన్స్ కానీ అలా ఉన్నాయా, లేదు ఇలా అబార్షన్స్ అవుతున్నాయి దేని వలన అవుతున్నాయి, వీళ్ళల్లో ఏదైనా జీన్ ఓవర్లాప్ అవుతుందా, ప్రతిసారి అది ఎక్స్ప్రెస్ అవుతుందా, లేదు అని అంటే ఎన్యూప్లాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయా వీళ్ళల్లో అని తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని. జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఒక కపుల్ కి ఎంత ఇంపార్టెంట్ డాక్టర్? ఎస్, జెనెటిక్ కౌన్సిలింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. మెయిన్ గా చెప్పిన విధంగా అందరికీ అవసరం లేదు, బట్ ఎవరైతే కనుక ఇలాగా మిస్కారేజెస్ ఫేస్ చేస్తున్నారు, లేదు అని అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఇష్యూస్ రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మైట్ నాట్ బి నీడెడ్ బై ఆల్ పేషెంట్స్, బట్ ఇటువంటి సమస్యలు ఉండే వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం వలన వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది బెటర్ అవగాహన అనేది కలుగుతుంది. ఓకే డాక్టర్, ఒక కపుల్ కి జెనెటికల్ డిసార్డర్ లేదా అబ్నార్మాలిటీ ఉంది అంటే డస్ దట్ మీన్ దట్ దే కాంట్ హ్యావ్ అ బయాలజికల్ బేబీ? నో, ఇట్ ఈస్ రాంగ్. మీకు ఒకవేళ కనుక జెనెటిక్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, మీ నెక్స్ట్ ఎంబ్రియోస్ లో కూడాను అది వస్తుందేమో అని మీకు భయం ఉండొచ్చు, బట్ అది ఉందా లేదా అని టెస్టింగ్ చేసుకోవడానికి ఇప్పుడు సైన్స్ కానీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ఇన్వెస్టిగేషన్స్ కానీ PGT ద్వారా చూసుకుని అది రిపీట్ అవుతుందా లేదా చూసుకుని అవ్వకపోతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ మీ ఓన్ చిల్డ్రన్ అనేది వితౌట్ దీన్నే కదా బయలాజికలీ ఇంజనీర్డ్ ఎంబ్రియోస్ అంటారు. ప్రాబ్లం లేని ఎంబ్రియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే అది ఎక్స్ప్రెస్ అవ్వదు అనమాట ఆ జీన్ అది. ఓకే, సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎంబ్రియోకి ఈజ్ ఇట్ సేఫ్? యా, ఇట్ ఈస్ వెరీ సేఫ్. మనము సాధారణంగా ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది PGT-ని
బ్లాస్ట్ డే 5 ఎంబ్రియో మీద చేస్తాం. డే 5 అంటే ఏంటి అంటే మనం కల్చర్ చేసినప్పుడు ఎగ్ని స్పర్మ్ ని కలిపిన తర్వాత డే 0 నుంచి డే 5 వరకు చూసుకున్నట్లయితే 5వ రోజు పిండం మీద మనం ఈ పరీక్ష అనేది చేస్తాం. ఇది చేసేటప్పుడు ఏంటి అని అంటే మనకి ఎంబ్రియోలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ట్రోఫెక్టోడర్మ్ అని, ఇన్నర్ సెల్ మాస్ అని అలా ఉంటది. బేబీ ఫామ్ అయ్యేది ఇన్నర్ సెల్ మాస్ అన్నమాట. మనం ఆ ఇన్నర్ సెల్ మాస్ ని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయం. ట్రోఫెక్టోడర్మ్ సెల్స్ అనేవి ఫ్యూచర్ లో ప్లాసెంటా ఫామ్ చేస్తుంది. అంటే మాయా అని అంటారు కదా తెలుగులో, అదనమాట. సో మనము చిన్న పిపెట్ ద్వారా ఆ ట్రోఫెక్టోడర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసి వాటిని కల్చర్ చేసి స్టడీ చేయటం జరుగుతుంది. దీని వలన ఇన్నర్ సెల్ మాస్ కి అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే బేబీకి ఏ విధంగానూ నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే డాక్టర్, ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేది రిస్క్ గా ఉండొచ్చా ఎంబ్రియోకి? ఎస్, అగైన్ సి ఎంబ్రియో ఆర్ వాట్ ఎవర్ ద సెల్స్ ఏజ్ తక్కువ ఉండేటప్పుడు దానికి రిపేర్ మెకానిజం అనేది బాగుంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆ రిపేర్ మెకానిజం కొంచెము డిక్రీజ్ అవుతుంది అనమాట. సో జెనెటిక్ కండిషన్స్ ఏవైనా కానీ ఉండేటప్పుడు యంగర్ ఏజ్ లో ఒకవేళ అవి ఎక్స్ప్రెస్ అయినప్పటికీ కూడాను నాట్ ఎక్స్ప్రెస్ ప్రెసెంట్ ఉన్నప్పటికీ కూడాను అవి ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అదే ఏజ్ పెరిగే కొద్దీ ఇటువంటి జెనెటిక్ కండిషన్ ఏదైనా గనక నెక్స్ట్ ఇన్హెరిట్ అయినప్పుడు అవి ఎక్స్ప్రెస్ అయ్యి వాటి యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ చూపించడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. ఓకే, సో ఈ ఐవీఎఫ్ ఫస్ట్ టైం ఐవీఎఫ్ లోనే మనం జెనెటిక్ టెస్ట్ ని ఎందుకు చేయకూడదు? ఎస్ వీ కెన్ డూ, బట్ అగైన్ మీకు ఇందాక చెప్పిన విధంగాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీజీటీ టెస్టింగ్ కానీ లేదు అదర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీను కొంతవరకు ఖర్చుతో రిలేట్ అయిన విషయాలు అనమాట. అగైన్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ఫ్యాక్టర్. ఒకవేళ ఫస్ట్ టైం పేషెంట్ వచ్చారు, పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 40 years అయితే ష్యూర్లీ ఐ విల్ అడ్వైజ్ ఫర్ పీజీటీ టెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది దాని ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి. అదే నా దగ్గరకు ఒక 30 years కపుల్ వచ్చారు, దో వాళ్ళది ఇది ఫస్ట్ విజిట్ కాదు, ఆల్రెడీ ఒక దగ్గర చూపించుకున్నారు, వాళ్ళకి స్టిల్ నేను ఫస్ట్ ఆప్షన్ పీజీటీ టెస్టింగ్ అనేది చెప్పను. దో వాళ్ళకి ఒక ప్రిలిమినరీ అడ్వైస్ చెప్పేటప్పటికీ కూడాను అది ఖచ్చితంగా చేసుకోవాలనే విషయాన్ని అయితే వాళ్ళకి ఉండదన్నమాట. సో ఈ విధంగాను పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకున్న కండిషన్ బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ బయలాజికల్ హిస్టరీని బట్టి వాళ్ళకు పర్టికులర్ టెస్ట్ అనేది చేసుకోవాలా లేదా, చేసుకుంటే వాళ్ళకి ప్రయోజనాలు ఎంతవరకు ఉంటుంది, వాళ్ళకి ఖర్చు ఎంతవరకు ఉంటుంది. ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఆబ్వియస్ గా కపుల్ ఎఫోర్డబుల్ లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకుంటారు. ఎఫోర్డబిలిటీ లేనప్పుడు బట్ స్టిల్ వాళ్ళు ఖచ్చితంగా అది ఆప్ట్ చేసుకోవాలి, ఆ కండిషన్ ఉంది అంటే దే షుడ్ అండర్గో ద ఇన్వెస్టిగేషన్. ఈ పీజీటీ లేదా ఎంబ్రియో టెస్టింగ్ ఏ విధంగా సహాయపడుతుంది అండ్ వై ఈస్ ఇట్ దాట్ ఇంపార్టెంట్? ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్ లో వచ్చేసరికి ఏజింగ్, ఓవరీ ఏజింగ్ అనేది వెస్టర్న్ ఉమెన్ కన్నా ఒక 5 years ahead ఉన్నాం. అంటే మన 25 years old అమ్మాయి ఈజ్ ఈక్వల్ టు వెస్టర్న్ కంట్రీస్ లో 30 years old అమ్మాయి అనమాట. రిప్రొడక్టివ్ ఏజ్ అనేది మన వాళ్ళలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో వీళ్ళ యొక్క ఓవరీ ఏజ్ కానీ ఊసైట్ ఏజ్ కానీ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అందుకనే ఎన్యూప్లాయిడ్స్ ఉండే పర్సంటేజ్ కూడాను పెరుగుతుంది అనమాట. అందుకనే పీజీటీఏ టెస్టింగ్ అనేది కొంతవరకును మన ఫర్టిలిటీ సక్సెస్ ని డిక్టేట్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఈ జెనెటిక్ టెస్ట్ అనేది చేయడం వల్ల మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ నుంచి మనం సేవ్ అవ్వచ్చా? యా, వెరీ ట్రూ. మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయడం వలన లైక్ మనకున్న ఆప్షన్స్ లో ఉన్న ప్రతిదీ కూడాను సక్సెస్ రేట్ పెంచుకుంటూ వెళ్ళడమే. ఐవీఎఫ్ అంటే ఏంటంటే మనం ఎగ్ని స్పర్మ్ ని కలిపి పిండం తయారు చేస్తున్నాము అంటే అది న్యాచురల్ గా జరగాల్సింది బాడీలో. సో అది జరగట్లేదు కాబట్టి మనం ఇక్కడ బయట చేయడం అనమాట. లేదు అని అంటే అది జరుగుతోంది బట్ అబార్షన్స్ అవుతున్నాయి అంటే గర్భసంచి లెవెల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని మనము మైనస్ చేస్తున్నాం. అలా మనకున్న ఫ్యాక్టర్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ రావడాన్ని ఆపుతున్నాయో 1 by 1 ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడాను మనం ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాం. ఆ ప్రాసెస్ లోనే పీజీటీ టెస్టింగ్ అన్నది కూడాను. ఇది చేసుకోవడం వలన ఆ పిండం యొక్క లైక్ ప్రెగ్నెన్సీని ఇచ్చే కెపాసిటీ బెటర్ గా ఉందా లేదా. ఎన్యూప్లాయిడ్ అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఇచ్చే పొటెన్షియల్ లేనట్టు, యూప్లాయిడ్ అయితే ఖచ్చితంగా దాని యొక్క సక్సెస్ రేట్ అనేది ఇంకొక 5% బెటరే ఉంటుంది. కాబట్టి మనం ఇంకాస్త టెస్ట్ చేసుకోవడం వలన మన సక్సెస్ రేట్ ని మనం ఎన్హాన్స్ చేసుకుంటున్నట్టు ఐవీఎఫ్ లో. ఓకే డాక్టర్, ఈ తరచు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసే కపుల్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే మీరు సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రెగ్నెన్సీ అనేది ఇది కాకపోతే లైక్ లైఫే లేదు అని కాదు. మీరు సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే నెక్స్ట్ ఏం చేయగలము అన్నది మీరు ఆలోచించాలి. ఒక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు, మళ్ళీ ఐవీఎఫ్ కి వెళ్ళినా నెగటివే వస్తుంది అని అయితే కాదు. ఫస్ట్ థింగ్ అది మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ టైం ఐవీఎఫ్ కి వెళ్ళేటప్పుడు మీకు గాని లేదంటే మీ ప్రొసీజర్ లో గాని ఏదైనా గనక మీకు డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఉందా, లేదంటే షార్ట్ కాజ్ ఉండి ఉండొచ్చు అంటే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత రిట్రోస్పెక్టివ్ గా అనాలిసిస్ అనేది ఖచ్చితంగా మీ కన్సల్టెంట్ చేస్తారు. అటువంటప్పుడు ఏదైనా ఈ కాజ్ అయి ఉండొచ్చు, ఆ కాజ్ అయి ఉండొచ్చు అని మీకు ఒక 10% అనిపించినప్పుడు నెక్స్ట్ సైకిల్లో ఆ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనము కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ టైం ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, లేదు సెకండ్ టైం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యాయి అంటే ఆప్షన్ లేదు అని కాదు. మన దగ్గర ఇప్పుడు గ్రోయింగ్ సైంటిఫిక్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో సైంటిఫిక్ సప్లైస్ కానీ మన దగ్గర ఉన్న లైక్ వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ కానీ సక్సెస్ ని ఎన్హాన్స్ చేసేదానికే ఎవ్రీ డే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో పాజిటివ్ గా ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ గానే వస్తుంది. డాక్టర్, ఈ మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు, లేదు ఇంకా ఇక్కడ మనం ఉండే ఊర్లో ఇది వర్క్ అవ్వట్లేదు, కంపల్సరీ మెట్రోపాలిటన్ సిటీస్ కి వెళ్ళిపోయి అక్కడ ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి మీరు ఏమంటారు? అండ్ 49 ఫర్టిలిటీ సెంటర్ లో మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలాంటివి అదొకసారి మన వ్యూవర్స్ కి చెప్తారా? ఎస్, ఇప్పుడు మనకి రాజమండ్రి 49 ఫర్టిలిటీ సెంటర్ లో మనకి హైదరాబాద్ లో ఏ విధంగా ఎక్విప్మెంట్ ఉందో, ఎంబ్రియాలజీ ల్యాబ్ ఉందో, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతాను సేమ్ టు సేమ్ ఉంటుంది. జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అవ్వనివ్వండి, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అవ్వనివ్వండి, లేదంటే అడ్వాన్స్డ్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ అవ్వనివ్వండి, ఇక్సీ చేసే ప్రొసీజర్ అవ్వనివ్వండి, వి ఆల్ హ్యావ్ ప్రాపర్ ఎస్ఓపీస్ అన్నమాట. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్ ద సేమ్ టైం ల్యాబ్ అనేది ఎవ్రీ ప్లేస్ లో కూడా సేమ్ ఉంది అంటే ఆబ్వియస్ గా టెక్నిక్ విల్ బి సేమ్. అండ్ వాట్ ఎవర్ మనకి హైదరాబాద్ లో అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. సో అటువంటప్పుడు మనకి ఇక్కడే ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది కంప్లీట్ గా, ఇంక్లూడింగ్ పీజీటీఏ కూడా. ఆల్రైట్, ఫైనల్ గా మీరు పేషెంట్స్ కి లేదా పేరెంట్స్ కావాలి అనుకునే కపుల్స్ కి మీరు ఇచ్చే మెసేజ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బీ పాజిటివ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీని మనకి చాలా బర్డన్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీని ఫస్ట్ ప్లాన్ చేసుకోండి ఎర్లీగా. లైక్ వేరే ఏ విధమైనటువంటి హర్డిల్స్ ఉన్న ఫ్యామిలీలో అయినప్పటికీ, ప్రొఫెషన్ లో అయినప్పటికీ ప్రెగ్నెన్సీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టండి. ఎందుకంటే ఎంత ఐవీఎఫ్ మనకు వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినా న్యాచురల్ గా వచ్చింది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. లైక్ మనందరికీ తెలిసిన విధంగా న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మన సైడ్ నుంచి కూడా కొంత ఎఫర్ట్ ఉండాలి. మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చుకోవాలి. స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ మేనేజ్మెంట్ కొంతవరకు చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ, ఎర్లీగా మ్యారేజ్, ఎర్లీ ఇన్ ద సెన్స్ mid-20s లో అలాగా మ్యారేజ్ ని ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదు ఏదైనా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ మగవారిలో కూడాను చాలా మందిలో ఇప్పుడు మోర్ దాన్ 50% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ ఇస్ బికాస్ ఆఫ్ మేల్ పార్ట్నర్. సో వాళ్ళలో కూడాను అర్లీగా ఇవాల్యుయేషన్ చేసుకోవడం వలన మనకి సొల్యూషన్ అర్లీగా దొరుకుతుంది. అంతేగాని మనం ఇయర్స్ టుగెదర్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, వస్తుందేమో అని బ్లైండ్ గా హోప్ తో ఉండడం అనేది అంత సేఫ్ కాదు. దాని వలన రిజల్ట్స్ కూడా ఉండవు అనమాట. Thank you so much, doctor. Thank you so much for your time. Thank you very much. Thank you for this opportunity. IVF failure అయినంత మాత్రాన we should not give up అనేది మనకి ఇవాళ క్లియర్ గా తెలియజేశారు డాక్టర్ సౌమ్య. సో వ్యూవర్స్ విన్నారు కదా, అది మ్యాటర్. సో IVF ఫెయిల్యూర్ అయినా సరే you should not give up the hope. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీకు ఇలాంటి ఫర్టిలిటీ సంబంధిత సమస్యలు ఏమన్నా ఉంటే గనక డు నాట్ ఫర్గెట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చి ఎక్స్పర్ట్స్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనతో మాట్లాడింది అండ్ మనకి చాలా నాలెడ్జ్ షేర్ చేసింది కూడా డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.